గ్యారెంటీలు ఏ ఒక్కడు కూడా అమలు కాలేదు. మహిళలకు పెన్షన్లు అన్నారు, వికలాంగులకు పెన్షన్లు పెంచుతున్నాం అన్నారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. ఈ ప్రతిదీ రైతు బంధు రైతు భరోసాగా పేరు మార్చి గతంలో 10,000 ఇచ్చినాము, ఇప్పుడు మేము 15,000 ఇస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నాడు, గత ప్రభుత్వం 10,000 ఇస్తే ఇప్పుడు ప్రజాప్రభుత్వం 12,000 ఇస్తాను అంటాడు. 15,000 అన్నోనికే ఓటేసారు కదా ఈ జనాలు. ఓటేసి ఓటు పడ్డంతసేపు ఒక మాట, ఓటు పడి గద్దెక్కినాక ఇంకో మాట. ఈ రేవంత్ రెడ్డి ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చే ఊసరవెల్లిలాగా ఉన్నాడు. ఈరోజు జనాలు ప్రతిదీ గమనిస్తున్నారు. ప్రజా పరిపాలన గురించి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడమంటే కేటీఆర్ని తిట్టడము, హరీష్ రావు గారిని తిట్టడము, కేసీఆర్ని తిట్టడం, ఇదే పనిగా పెట్టుకొని కాలేజీలలో కొన్ని కళాశాలలో మీటింగ్స్ ఏర్పాటు చేసినా కానీ ప్రభుత్వం పనితీరు గురించి చెప్పుకోక ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు జరగడం సరికాదు. రేవంత్ రెడ్డి నీకు మున్ముందు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 100% కాంగ్రెస్ పార్టీని ఓడగొడటానికి రైతులు ప్రజలు ప్రతి ఒక్కరు, విద్యార్థులు కానీ అందరు కానీ కంకణబద్ధులు అయి ఉన్నారు. ఆ రోజు కోసం చూడు. నీకు జమిలీ ఎన్నికలు వచ్చినా, ఎన్నికలు వచ్చినా నిన్ను ఓడగొడతామని సంసిద్ధంగా జనాలు ఉన్నారు. సార్, ధరణి పైన చాలామంది రైతులు ఇబ్బంది పడుతుందని చెప్పేసి మాకు తెలిసింది సార్. దీనిపైన ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పెద్దగా ఏం జరగలేదు. అసలు ధరణి వల్ల ఈరోజు ఒక రైతు తన చేతి వేలుముద్రతోటి అతను భూమి చేసే విధానం తీసుకొచ్చి ఈ రెవెన్యూ వ్యవస్థలో కొత్త మార్పు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము. కొత్త మార్పుని జీర్ణించుకోలేక వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వము ధరణిని తీసేసి భూమాత పెడతా అంటారు. దానికి ఇప్పటివరకు ఎలాంటి గైడ్లైన్స్ లేదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు పహాని కాలంలో కూడా కాలాలు కొత్తగా జమ చేస్తాం, విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తాం ఇది అంటారు. గతంలో విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ఎట్లుండే అంటే రైతుని 1-10 సార్లు ఆఫీసులో చుట్టూ తిప్పుకొని వాళ్ళతోటి డబ్బులు వసూలు పాల్పడి చాలా ఇబ్బంది పెడుతున్నారని కేసీఆర్ గారికి ఇది నివేదిక పోవడం వల్ల విఆర్ఓ వ్యవస్థ తీసేసి రైతు ఒకరి దగ్గర యాచించొద్దు, రైతు ఒకరి కాడ ఒకటే పడిగాపులు కాయొద్దు, రైతు చేతుల్లోనే ఉండాలని బయోమెట్రిక్ సిస్టాన్ని తీసుకొచ్చి మంచి ఒక మార్పును తీసుకొచ్చి జనాలకు మంచి చేసిండు. కానీ చిన్నపాటి పొరపాట్లు, చిన్నపాటి సమస్యలు ఏది పెట్టా ఉంటాయి. చిన్నపాటి సమస్యల ఏంటంటే ధరణి పోర్టల్లో కొన్ని మిస్టేక్ అయినాయి, మళ్ళీ రివ్యూ చేయడం అనే సమయానికి ప్రభుత్వం రాలేదు. ఇప్పుడు ఉన్నాయి కొన్ని చిన్న మిస్టేక్లు సవరణ జరుగుతాయి. సార్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మనలో ఎలా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఈరోజు మేము మునుగోడు అంటేనే ఫ్లోరైడ్ రక్కసితోటి కొట్టుమిట్టులాడుతున్న గ్రామాలు మావి. ఈరోజు ప్రతి ఊరికి వెళ్ళినా, ప్రతి వాడకి వెళ్ళినా ఈరోజు దర్శనమిచ్చేది ఎవరంటే వికలాంగులు. మునుగోడు ఒక పెనుభూతంలాగా, ఫ్లోరైడ్ ఒక పెనుభూతంలాగా అలముకున్న మునుగోడికి నీరందించిన రైతు బాంధవుడు కావచ్చు, ప్రజా బాంధవుడు కావచ్చు కేసీఆర్ గారు. ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి కృష్ణా జలాలను మా ఇళ్లలో పారుతున్నాయి. ఇంకొకటి సాగునీరుకు ప్రాజెక్టులు కడుతున్నారు, అవి పనులు జరుగుతున్నాయి. ఆ సాగునీరు మొత్తానికి ఫ్లోరిన్ ఇప్పటికైతే జనాలలో తక్కువైపోయినది, ఫ్లోరిన్ అనేది తగ్గిపోయినది. మిషన్ కాకతీయ ద్వారా మా ఊర్లో చెరువులు కానీ, కుంటలు కానీ అసలు ఎన్నడూ కూడా కాకతీయుల కాలంలో ఈ చెరువులు, కుంటలు పునరుద్ధీకరణ చేసారు. అశోకుని కాలంలో చెట్లు నాటిరని విన్నాము. మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నిటికీ కొత్త రూపురేఖలు తీసుకొచ్చిన మహాగణుడు ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పొచ్చు. ఈరోజు అనేక సంక్షేమ పథకాలు కానీ, ఈరోజున్న గ్రీనరీ వ్యవస్థని, పల్లె ప్రకృతి వనాలు కానీ, రోడ్లకి ఇరువైపుల చెట్లు కానీ, అనేక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పల్లెలలో తీసుకొచ్చిన నేత ఎవరంటే కేసీఆర్ గారు అని మేము చెప్తాం. సార్, అద్భుతమైన పథకాలని దళిత బంధు, బీసీ బంధు, యావదల గొర్రెల పంపిణీ ఎన్నిట్లు మీకు జరిగింది సార్ మీ మండలంలో? మా మండలంలో వచ్చేసి మా గ్రామంలో
దళిత బంధు ఒక మోడల్గా ఒక ఊరు తీసుకొని ఇచ్చారు. చాలామంది అనేక రకాలుగా వాళ్ళు లబ్ధులు పొందినారు. బీసీ బంధులు కూడా కొంతవరకు వచ్చినాయి. ఇక నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయమంటారు, ప్రభుత్వం రాలేదు. అదే గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ అందరికీ 99% వరకు ఇచ్చినారు. వాళ్ళు గొర్రెలు మంచిగా కాసుకొని ఉంటున్నారు. ఈరోజు కొంతమంది ప్రతిపక్షాలు కానీ గతంలో మేము అధికార పక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏమని గొర్రెలు మేకలే ఇచ్చి మమ్మల్ని గొర్రెల కాన్నే మేకల కాన్నే అని ఏదో ఎద్దేవా చేసి మాట్లాడేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక ఈ గొర్రెల పంపుల స్కీమ్ ద్వారా చాలామంది యాదవులు ధనవంతులుగా కావడానికి ప్రోత్సాహంగా అవి ఉన్నవి. సార్ 9 ఏళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు సార్ మీ మండలంలో? డబుల్ బెడ్రూమ్ల విషయానికి వచ్చేస్తే కొన్ని మన సర్వేల్ గ్రామంలో కొన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించడం పంచడము. దీన్ని కొత్తగా తీసుకొద్దాం, గ్రామ లెవెల్లో ప్రతి ఊరికి కొన్ని పంపిణీ చేద్దామన్న మార్గదర్శకాలు వచ్చే సమయంలోనే ప్రభుత్వం పోవడం ద్వారా చేయలేకపోయాం. డబుల్ బెడ్రూమ్ కొంతవరకు ఇచ్చింది వాస్తవం. సార్ అట్లాగనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానమైనటువంటి శ్రీకాంతాచారి ఈ పార్టీ ఎందుకు వాళ్ళకు సహాయం చేయలేకపోయింది సార్? తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి గారు వారి కుటుంబం మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పొడిశేరి గ్రామం వాళ్ళు. అయితే శంకరమ్మ గారికి ఉన్నత స్థానాన్ని ఇవ్వడానికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది. ఆమెని చాలా వరకు చూసారు, కానీ ఆమె చాలా వరకు ఆమెను తీసుకున్నారు, మంచిగానే చేశారు వారి కుటుంబానికి అని మేము అనుకుంటాం. సార్ మీరు కూడా ఒక యువత మనకు ఎక్కువ నిరుద్యోగ సమస్య అండ్ మీ బీఆర్ఎస్ పనులు ఎందుకు ఉద్యోగాలు ఎందుకు వెళ్ళిపోయారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు మేమే ఇష్టం ఉద్యోగాలను పట్టుకుని మేమే ఇష్టం అని వీళ్ళు అంటారు. మేము పరీక్షలు నిర్వహించి మేము ప్రతిదీ చేసినాక వీళ్ళు జస్ట్ ఆర్డర్ కాపీ ఇచ్చినందుకే మేమే ఇచ్చిన ఉద్యోగాలని వీళ్ళు అంటారు. కేసీఆర్ అనేది ఈ ఎదురుగానో కడితే ఈ మాధుడి ఇన్నట్టు వీళ్ళు మేము చేసిన దాన్ని పట్టుకొని మేము చేసినామని వీళ్ళు చెప్తారు. ఒక సంవత్సర కాలంలోనే మేము ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చామని ఏదో గొప్పలు పలుకుతారు. కానీ గత ప్రభుత్వం మేమే టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ప్రతిదీ మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ఉద్యోగాలలో మేము ఏ రోజు కూడా తక్కువ ఏం చేయలేదు. సార్ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? మాజీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఎప్పుడు దగ్గర ఉన్నందుకు వాళ్ళు రోజు చూస్తున్నారు కాబట్టి ఈయననే కదా అనుకున్నాం. అదే రాజగోపాల్ రెడ్డి వచ్చినప్పుడు ఏదో హైఫై చేసి ఉత్తగానే హంగామా డామ్స్ అనుకొని వచ్చిన కార్యకర్తలకు మందు విందుకు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఏదో హైఫై చేసిండు. దాన్నే కొత్తగా ఉందని జనాలు ఆకర్షితులయ్యారు. మా ప్రభాకర్ రెడ్డి నిత్యం ప్రజల నుండి ప్రజల సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు ఏ ఊరు పోయినా ప్రభాకర్ రెడ్డి ఓపెనింగ్ చేసిన శిలాఫలకాలే దర్శనమిస్తాయి. ప్రభాకర్ రెడ్డి చేసిన రోడ్లే గుర్తుకొస్తాయి, ప్రభాకర్ రెడ్డి చేసిన డ్రైనేజీ వ్యవస్థలు గుర్తుకొస్తాయి, బిల్డింగ్లే గుర్తుకొస్తాయి. కానీ రాజగోపాల్ రెడ్డి చేసింది శూన్యం. రాజగోపాల్ రెడ్డి ఆయన స్వలాభం కోసం, కాంట్రాక్ట్ల కోసం పార్టీ మారిన ఒక నేతగా మునుగోడు ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారు. సార్ మీ 9 ఏళ్ల పాలన సరైనటువంటి రోడ్డు మార్గం కూడా ఎంచుకోలేకపోయారు, ఎక్కడ జాప్యం జరిగింది సార్? మాకు రోడ్లు ఉన్నవి. మేము కూడా బై ఎలక్షన్లో మా ఊరికి రోడ్డు శాంక్షన్ చేయించుకున్నాం, ప్లస్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. ప్రతి కార్యక్రమం గతంలో మా ఊరు కంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు పోసుకున్నాము. అన్ని రకాలుగా మాది రోడ్డు వ్యవస్థ బాగానే ఉన్నది. చిన్న రిపేర్లు ఉన్నాయి, అవి ఇప్పుడు శాంక్షన్ కూడా అయినా మేము గత ప్రభుత్వమే శాంక్షన్ చేసిపోయింది. ఇప్పుడు మరమ్మతులు చేయడానికి ఉన్నాయి. అట్లాగే రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు మీ మండల ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడదామని జనాలు అనుకుంటున్నారు. ఇది మాటల ప్రభుత్వంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పూటకో మాట, హైడ్రా తదితర ఏదో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వీళ్ళకు పబ్లిక్కు సర్వీస్ చేసే పాలిటిక్స్ వీళ్ళకి తెలివాయి. వీళ్ళు ఇట్లా చేసి వైఫల్యంలో ఉన్నారు.
జనాలు 100% రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పొందబెట్టడం ఖాయమని మేము చెప్తున్నాం. సార్ మీ మండలంలో ఎన్ని సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోకపోతారు సార్? మా మునుగోడు మండలం వచ్చేసి 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 28కి 28 కానీ 26 కానీ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలామందికి మేము 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో చాలామంది మా లాంటి యువత ముందుండి మంచి సర్వీస్ చేసినాము. ఇప్పటికి కూడా జనం నోర్లలో ఉన్నాము. మంచి మంచి యువకులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుండి. కాంగ్రెస్ పార్టీ మా ప్రజల్లో లేదు, ప్రజలకు ఎలాంటిది ఏమి చేయరు. పైపూత మాటలు పై మాటలతోటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 100% రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం జనాలు పక్క. సార్ రానున్న స్థానిక ఎన్నికలు ముఖ్యంగా మన గ్రామానికి ఎలాంటి సర్పంచ్ ఉంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది సార్? స్థానిక సంస్థల ఎన్నికలలో మా గ్రామానికి అంటే యువకుడు ఉండాలి, చదువుకున్న నాయకుడు ఉండాలి, విద్య మీద మంచి అవగాహన ఉండాలి, జనాలకు అందుబాటులో ఉండాలి, ఊర్లో ఉండాలి. ప్రతి సమస్య మీద పరిష్కారం తీసుకొచ్చే దమ్మున్న లీడర్ని ఎంచుకుంటేనే అంటే ఓన్లీ మా ఊరే అని అంటలేను, మండల వ్యాప్తంగా కానీ మునుగోడు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కానీ చెప్తున్నా. దమ్మున్న లీడర్ని ఎంచుకోవాలి. డబ్బుకు ప్రలోభపడద్దు, మద్యానికి ప్రలోభపడద్దు. మంచి నేతను ఒక 5 ఏళ్ల వరకు మనం